వేద పండితులచే శుభకార్యాలు పూజలు హోమాలు జాతకాలు ఆఫీస్ పూజలు చేయించుట కొరకు పూజారీస్.com. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. సెప్టెంబర్ మాసం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, గ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాన్ని అందిస్తున్నాయి, ఈ విషయాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర పండితులు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందు రవి బుధులు కానీ కుజుడు శుక్రుడు కానీ ఈ మాసం ఏ స్థానాల్లో ఉన్నారు, ఎలాంటి ఫలితాలను అందిస్తున్నారో తెలియజేస్తారా? తప్పకుండా. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. అందరికీ నమస్కారం. నవగ్రహాలు ద్వాదశ రాశులు సెప్టెంబర్ నెలలో ఏ గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా సూర్యుడు వచ్చేసి మనకి కన్యా రాశిలో ఉన్నారు. అలాగే కుజుడు మనకి మిథున రాశిలో ఉన్నారు. రాహు మనకి మీనరాశిలో ఉన్నారు. అలాగే గురువు వచ్చి మనకి వృషభ రాశిలో ఉన్నారు. శని స్వస్థానమైన కుంభరాశిలో ఉన్నారు. అలాగే బుధుడు మనకి సింహరాశిలో ఉన్నారు. అలాగే కేతు వచ్చి మనకి కన్యా రాశిలో ఉన్నారు. ఇంకా శుక్రుడు మనకి 18 సెప్టెంబర్ దాకా మనకి కన్యా రాశిలో నీచులో ఉంటాడు. తర్వాత 19వ తారీఖు నుంచి ఇంచుమించుగా తులారాశి స్వస్థానంలో ఉంటారు. ఇవి నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో ఈ స్థానాల్లో ఉన్నాయి. గురుగారు, ధనుసు రాశి వారికి ఏ గ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయి, ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయి వాళ్ళకి? తప్పకుండా అమ్మా. ధనుసు రాశి అనగానే మనకి మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ నక్షత్రాల సమూహం అంతా మనకి ధనుసు రాశిలోకి వస్తుంది. ధనుసు రాశి అనగానే మనకి విల్లు, బాణం అనుకోండి. వాళ్ళంత ముక్కుసూటిగా కూడా ఉంటారు. వాళ్ళ మాటలు కానివ్వండి, ఏదైనా కానీ చేతలు కానివ్వండి, చాలా నీతి నిజాయితీగా స్ట్రైట్ ఫార్వర్డ్గా చాలా ముక్కుసూటిగా ఉంటారు. కాబట్టి వీళ్ళకి కొంచెం శత్రువులు కూడా ఎక్కువగా ఉంటారు. అలా అని చెప్పి వీళ్ళ ముందు ఎవరు మాట్లాడలేరు కూడా. అదే శత్రువులు ఎంతున్నా కూడా వెనకాల ఏమైనా చెప్పాలి తప్ప వీళ్ళ ముందు ఏం చేయలేరు, చెప్పలేరు. సో ప్రస్తుతం ఈ రాశి వారికి శని తృతీయంలో చాలా బాగున్నాడు. చతుర్థంలో రాహు ఉన్నాడు. అది కొంచెం మిశ్రమం అనుకోలేదు. ఎందుకంటే చతుర్థ స్థానం అనుకున్న దాకా గృహస్థానం, వాహనస్థానం, తల్లి స్థానం, విద్యాస్థానం. సో విద్యార్థులు కూడా మిశ్రమంగా ఉంది. గృహం, వాహనం ఏదైనా కొనాలనుకున్న వాళ్ళు కూడా కొంచెం మిశ్రమం. ఎందుకంటే అటు గురుబలం తక్కువగా ఉంది 6వ స్థానంలో గురువు, ఇక్కడ చతుర్థంలో కూడా రాహు ఉన్నాడు. కాబట్టి ఆటంకాలు ఎదురవుతాయి అన్నమాట. గృహం కానీ వాహనం కానీ ఇవన్నీ కొనడానికి. అలాగే సౌఖ్యస్థానం, అలాగే హృదయస్థానం కూడా చతుర్థ స్థానం అయింది. కాబట్టి ఎవరెవరికి ఏదో ఒక మాట అనడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ తృతీయంలో ఉన్న శని, తృతీయంలో శని మటుకు జనాల మామూలుగా తృతీయ స్థానం అంటేనే జనాల సహాయ సహకారాలండి. అలాగే తృతీయ అంటే మనకన్నా తమ్ముళ్ళు కానీ చెల్లెలు కానీ మన తర్వాత వాళ్ళు. ఆ స్థానంలో శని ఉండడం చేత సిస్టర్స్కి, బ్రదర్స్కి చాలా బాగుంటుంది. అలాగే జనాల సహాయ సహకారాలు చాలా బాగుంటుంది. అలాగే శని ఆరోగ్యకారకుడు, ఆయుష్కారకుడు కూడా కాబట్టి, వృత్తికారకుడు, ఉద్యోగకారకుడు కూడా కాబట్టి, ప్రొఫెషన్ కారకుడు కూడా శని అయ్యాడు. కాబట్టి ఈ రంగాలన్నిటి కూడా చాలా బాగుంటుంది. సో ఉద్యోగస్తులకి అలాగే ప్రొఫెషనల్స్కి చాలా బాగుంటుంది అని చెప్పుకోవాలి. అలాగే ఆరోగ్య ఆయుష్ కూడా చాలా బాగుంటుంది ధనుసు రాశి వరకు అని చెప్పుకోవాలి. కానీ గురువు 6వ స్థానంలో ఉండడం మన చేత, రాశ్యాధిపతి గురువు అయ్యి 6వ స్థానంలో ఉండడం చేత చాలా కష్టపడితే కానీ ఏ పనులు జరగవు. అంటే గురువు దైవబలానికి కారకుడు, దైవానుగ్రహానికి కారకుడు, రాశ్యాధిపతి కూడా అయ్యాడు. కాబట్టి ఎప్పుడైనా ఎవరి జాతకరీత్యా సరే లగ్నాధిపతి కానీ రాశ్యాధిపతి కానీ, ప్రస్తుతం గోచరం కాబట్టి రాశ్యాధిపతి అనుకుంటున్నాం, అలాగే లగ్నాధిపతి కానీ 6, 8, 12 స్థానాల్లో ఉండకూడదు. సో 6, 8, 12 స్థానాలు అంటే దుస్థానాలు అంటారు అన్నమాట. 6వ స్థానం అంటే కనుక ఆరోగ్యం, డెట్స్, మిజరీస్, ఎనిమీస్. 8 అంటే ఆయుష్, యాక్సిడెంట్స్. 12th అంటే ఖర్చు, నిద్ర. కాబట్టి ఎప్పుడైతే శుభగ్రహం, బెస్ట్ గ్రహం 6వ స్థానం కానీ 8 కానీ 12 ఉండిపోయారో వాళ్ళు బలాలు కోల్పోతాయండి. 50% బలం ఇస్తారన్నమాట. సో ఈ గురువు అంటే ప్రతి రాశ్యాధిపతి వేరు. అలాగే ధనుసు రాశ్యాధిపతి గురువే అయ్యి శుభగ్రహం అయ్యి దైవానుగ్రహం, దైవబలం, దైవానుగ్రహానికి కారకుడైన గురువే 6వ స్థానంలో ఉండేప్పటికీ అస్సలు దైవబలం లేకుండా ఉంటుంది అన్నమాట ఈ ఏడాది అంతా కూడా. సో బాగా కష్టపడితే కానీ పనులు జరగవు. సో అలాంటి పరిస్థితి వస్తుందన్నమాట. అలాగే మరి అయితే ఆర్థిక పరంగా వీరికి ఎలా ఉండే అవకాశం ఉంటుంది? ఆర్థిక పరంగా పర్వాలేదండి. ఎందుకంటే గురువు ధనాన్ని కూడా కారకుడు అన్నమాట. గురువు ధనానికి కారకుడు, పుత్రుడికి అంటే పిల్లలకి కారకుడు, దైవబలానికి కారకుడు, అలాగే బ్రదర్స్కి కారకుడు. ఇలా ఒక 5, 6 కారకత్వాలు ఉన్నాయి గురువుకి. అవన్నిటి కారకత్వాలు అదే అయ్యుండి సరైన స్థానంలో లేకపోతే ఇవన్నీ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉండాలి. గోచరం కూడా ప్రతి సంవత్సరం మారుతుంది కాబట్టి జీవితాంతం కాదు, మామూలుగా ఉంటుంది. మామూలుగా జాతకరీత్యానే లగ్నం నుంచి 6, 8, 12 స్థానాలు అంటే జీవితాంతం ప్రాబ్లమే ఉంటుంది. కానీ గోచారం కాబట్టి సరే 6వ స్థానంలో కూడా ఏప్రిల్ నుంచి 7వ స్థానానికి వస్తుంది కాబట్టి అక్కడి నుంచి చాలా బాగుంటుంది కాబట్టి మనం అనుకోవచ్చు. ఇప్పుడు 6వ స్థానంలో ఉంది కాబట్టి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాబట్టి ఆర్థికంగా కూడా చాలా మిశ్రమంగా ఉంటుంది.
మీడియంగా ఉంటుంది. అప్పులు కూడా చేయాల్సి ఉంటుంది. అప్పులు వాళ్ళ బెడద తప్పదు. కొత్త అప్పులు చేయాల్సి ఉంటుంది. శత్రువులు ఎక్కువ అవుతూ ఉంటారు. మిత్రులు కూడా శత్రువులుగా మారేందుకు అవకాశం ఉంది. కోర్టు వ్యవహారాలు లాంటివి ఎట్లా ఉంటాయి? అంటే కోర్టు వ్యవహారాలు కానివ్వండి, లిటిగేషన్ కానివ్వండి, ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. అలాగే మధ్యవర్తిత్వం వహించకూడదు, షూరిటీస్ పెట్టకూడదు, స్పెక్యులేషన్స్ జోలికి వెళ్ళకూడదు. కొంచెం ఒక 6 నెలలు మౌనంగా ఉండాలి. నెక్స్ట్ ఏడాది ఏప్రిల్ వచ్చిన తర్వాత అప్పుడు దాని విధాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. తృతీయంలో శని ఉన్నాడు కాబట్టి కాస్త అనుకూలిస్తున్నాడు కాబట్టి ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు ఆ. వీళ్ళందరికీ ఎట్లా ఉంటుంది? వాళ్ళకి పర్లేదు. అంటే ఉద్యోగస్తుల దాకా పర్వాలేదు. వ్యాపారస్తులు అంటే ఉద్యోగస్తులు అంటే ఏంటంటే మనం డబ్బు పెట్టుబడి పెట్టి ఉద్యోగం చేయక్కర్లేదు. కాబట్టి ఎప్పుడూ నష్టం ఉండదు. వాడు ఉద్యోగం తీసేస్తే మనం కొత్తది వెతుక్కోవాలి తప్ప. కానీ వ్యాపారస్తులు అలా కాదు. శ్రమ, కాలం, ధనం 3 కూడా కష్టం. శ్రమ 12 గంటలు పొద్దున్న షాప్ 6కి తెరిచామనుకోండి, రాత్రి 11 దాకా పెట్టాలి. సో ఎన్ని గంటలు అయింది అక్కడికి? సో 18 గంటలు కూడా కష్టపడే వాళ్ళు ఉంటారు. శ్రమ, కాలం, సమయం అన్నమాట. ఇంత సమయం ఇన్నేళ్ళ నుంచి చేస్తుంటాడు. అలాగే ధనం, పెట్టుబడి అప్పు తేవడం, అలాగే ఏదైనా జరగచ్చు. రిస్క్ అనేది 100% ఉంది వ్యాపారంలో. కాబట్టి గురువు బాలేడు కాబట్టి ప్రస్తుతం ఈ 6 నెలలు కామ్గా ఉండడం ఉత్తమం. నెక్స్ట్ ఏడాది ఏప్రిల్ వచ్చిన తర్వాత నుంచి గురువు బలం పరిపూర్ణంగా ఉంటుంది కాబట్టి అప్పుడు ఎక్స్పాన్షన్ కానివ్వండి, లేదంటే కొత్త వ్యాపారం స్టార్ట్ చేయడం కానీ ఇలాంటి ఏం చేసుకున్నా కూడా పర్లేదు. అప్పటిదాకా మటుకు మౌనంగా ఉండడం, మిశ్రమంగా ఉండడం, షూరిటీస్ పెట్టకపోవడం, అప్పులు ఎక్కువ చేయకపోవడం, ఇవన్నీ చేసుకుంటే సరిపోతుంది. సో ఇటు గురువు అటు రాహుకేతువులు ఈ బలాలు ఏవి లేవు కాబట్టి కేవలం శని మాత్రమే ఉన్నాడు కాబట్టి సో మరి ఎటువంటి పరిహారాలను పాటించుకుంటే గురుగ్రహ బలం అంటే ఈ దక్కుతుంది? ధనుసు రాశి వారు కూడా గురువే మెయిన్ కాబట్టి రాశ్యాధిపతి గురువు అయ్యాడు కాబట్టి వీరు కూడా ఖచ్చితంగా దత్తాత్రేయ స్వామిని ఎక్కువగా ఆరాధించాలండి. ప్రతిరోజు దత్తాత్రేయ స్వామి అష్టోత్తరం చదువుకుంటే మంచిది. అలాగే ప్రతి గురువారం ఉపవాసం అంటే మంచిది. అలాగే ప్రతి గురువారం దత్తాత్రేయ స్వామి టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేయడం, అభిషేకం కానీ, అర్చన కానివ్వండి, అంటే హోమం కానివ్వండి, అంటే ఏమైనా చేయిస్తే కూడా ఇంకా అన్ని విధాలా మంచి చేయకూడదు. గురుగారు, మకర రాశి వారికి సెప్టెంబర్ మాసం ఎలా ఉండబోతుంది? వీళ్ళకి గ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి? తప్పకుండా మకర రాశి అనగానే మనకి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు, ఈ నక్షత్రాలన్నీ కూడా మనకి మకర రాశిలోకి వస్తాయి. ఈ రాశి వారికి అద్భుతంగా ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే తృతీయ స్థానంలో రాహు చాలా బాగున్నాడు, భాగ్యస్థానంలో మనకి కేతు చాలా బాగున్నాడు, అలాగే గురువు పంచమ స్థానంలో ఇంకా చాలా బాగున్నాడు. ఎందుకంటే పంచమ అంటే క్రియేటివిటీ, ఇంటెలిజెన్స్, లాజిక్. అలాగే పంచమ అంటే కనుక మనకి సంతాన స్థానం కూడా. సో సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది, నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది, ఉద్యోగస్తులకి ప్రమోషన్స్, నేమ్ అండ్ ఫేమ్, బాస్ నుంచి మన్నన, అలాగే ఫారెన్ టూర్ విజిట్స్, అసైన్మెంట్స్ రావడం, అలాగే ముఖ్యంగా చెప్పాలంటే శుభాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా జరుగుతాయండి. ఎందుకంటే పంచమ స్థానం అనేది చాలా బెస్ట్ స్థానం అన్నమాట. ఆ పంచమ స్థానంలో ఉండడం చేత ఇప్పుడు మకర రాశి వారి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అభివృద్ధిలో ఉంటారన్నమాట. వాళ్ళు ఏమైనా ఎగ్జామ్స్ రాస్తారు, 10th, ఇంటరో, అలాగే ఇంజనీరింగో, ఏదైనా ఉన్నామండి, ఏదో ఒక ర్యాంక్ సాధించాలో ఏదో. సో మన జాతకం బాగుంది కాబట్టి, మన పంచమ స్థానం, మన పిల్లల స్థానం బాగుంది కాబట్టి ప్రస్తుతం గోచారిచ్చే ఈ ఏడాది మన పిల్లలు కూడా మంచి అభివృద్ధిలో ఉంటారు. అభివృద్ధి పిల్లల నుంచి వస్తుంది కాక అట్లానా? మన జాతక రీత్యా పంచమ స్థానం అనేది పిల్లల స్థానం అవుతుంది కాబట్టి, పిల్లల స్థానంలో ప్రస్తుతం గురువు ఉన్నాడు కాబట్టి, గురుబలం పరిపూర్ణంగా ఉంది కాబట్టి మన జాతక రీత్యా పిల్లలు ఈ ఏడాది చాలా అభివృద్ధిలో ఉంటారు. అలా పిల్లలు బాగుంటారు. అలాగే ఒకవేళ పిల్లల జాతక రీత్యా భాగ్యస్థానంలో గురువు ఉన్నాడు అనుకోండి, భాగ్యస్థానం అనేది 9వ స్థానం అనేది తండ్రి స్థానం కాబట్టి తండ్రికి చాలా బాగుంటుందని అలా చూసుకోవాలన్నమాట. అంటే ఉదాహరణకి చూసుకుంటే కన్యారాశి వారు, కన్యారాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి భాగ్యంలో గురువు ఉన్నారు కాబట్టి తండ్రి స్థానం అనేది భాగ్యస్థానం అయింది కాబట్టి కన్యారాశి వారి తల్లిదండ్రులు, తండ్రి చాలా బాగుంటారు ఈ టైంలో అని చెప్పుకోవాలి ఈ ఏడాది అంతా. అలా పిల్లలంటే పంచమం, తండ్రి అంటే 9th హౌస్, తల్లి అంటే 4th హౌస్. అలా కానీ సెకండ్ ప్లేస్ లో ఉన్న మరి శని అనుకూలిస్తాడా? సెకండ్ హౌస్లో ఉన్నా కూడా ఏలినాటి శని ఆఖరికి వచ్చిందండి, ఇంకా 8 నెలలే ఉంది. సో వెళ్ళిపోతూ మేలే చేస్తుంది. మన సొంత ఇంటిని మనం ఎలా అయితే నిప్పంటించుకోమో అలాగే మకర రాశి అధిపతి శనే కాబట్టి ద్వితీయంలో ఉన్నా కూడా ఇంకా ఆఖరికి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మేలే చేస్తారు. ఎందుకంటే ఈ 8 నెలలు ఏలినాటి శని ఉంది, 8 నెలలు గురుబలం కూడా ఉంది. సో ఏలినాటి శనిని కూడా అధిగమించి గురుబలాన్ని ఇస్తుంది అన్నమాట. అలాగే రాహుకేతుల బలం కూడా బాగుంది. సో ఖచ్చితంగా మనకి మేలే జరుగుతుంది తప్ప నష్టం అయితే ఏం జరగదని చెప్పుకోవాలి. మరి వివాహ యోగం ఉందంటారా వీళ్ళకి? ఖచ్చితంగా నేను పంచమ స్థానంలో గురువు ఉన్నందుకు ఖచ్చితంగా అవివాహితులు ఎవరైతే ఉన్నారో వారికి ఖచ్చితంగా వివాహం అవుతుంది. సో గట్టిగా మానవ ప్రయత్నం మటుకు చేయాలండి. ఏదైనా సరే మానవ ప్రయత్నం చేయకుండా అయితే అవ్వదు. సో మానవ ప్రయత్నం 100% చేయాలి. అలాగే దైవబలాన్ని పెంచుకోవాలి. అలాగే జాతకంలో ఉన్న దోషాలు ఏవైతే ఉన్నాయో, కుజదోషమా, కాలసర్పదోషమా, నాగదోషమా, లేకపోతే సప్తమ స్థానంలో పాపగ్రహాలు ఉన్నాయి, ఇవన్నీ ఏవో అయితే జాగ్రత్తగా చూపించుకుని జ్యోతిష్కుడికి ఆ పరిహారాలన్నీ పాటిస్తే కనుక అప్పుడు క్రిస్టల్ క్లియర్గా మనం రెడీగా ఉన్నట్టన్నమాట వివాహానికి.
అందుకని ఆ ఇబ్బందులన్నీ కూడా ఉన్నాయనుకోండి, అవన్నీ డిలే చేసేస్తూ ఉంటుంది అన్నమాట. సో మనం ఇప్పుడు గురుబలం ప్రస్తుతం స్టార్ట్ అయింది కాబట్టి గురుబలం నెక్స్ట్ ఏడాది ఏప్రిల్ దాకా ఉంటుంది కాబట్టి ఈ లోపల మన జాతకంలో ఏమైనా లోపాలు ఉంటాయి కనుక అవన్నీ కూడా సరిదిద్దుకుంటే దానికి గ్రహం జపం దానం అవన్నీ చేసుకుంటే కనుక తప్పకుండా ఎలాంటి దోషాలను తొలగిపోతాయి కాబట్టి ఖచ్చితంగా వివాహానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విదేశీయానం చేయాలనుకునే వాళ్ళకి ఇది అనువైనటువంటి కాలమేనా? ఇది ఖచ్చితంగా అనువైన సమయం అని చెప్పాలి. ఎందుకంటే గురుబలం పరిపూర్ణంగా ఉంది, అలాగే ఏలినాట్సే నడుస్తుంది. ఏలినాట్స్ అంటే స్థానచలనం కాబట్టి ఖచ్చితంగా ఈ స్థానచలనం అనేది ఫారెన్కి వెళ్ళేందుకు అవకాశాలు 100% ఉంటాయి. ఖచ్చితంగా వస్తాయి, సక్సెస్ కూడా అవుతారు. మరి ఇంకా ఎటువంటి పరిహారాన్ని పాటించుకోవాలంటే మీరు ప్రస్తుతం ఈ శని ఇంపాక్ట్ ఎక్కువగా ఉంది కాబట్టి వీలైతే ప్రతి శనివారం ఉపవాసం ఉండండి నెక్స్ట్ ఏడాది ఏప్రిల్ దాకా. అలాగే శని ముఖ్యంగా మనకి ఆఖరిలో ఉన్నాడు కాబట్టి మేలే చేస్తాడు, నష్టమే చేయడు. అయినా కూడా ప్రతి శనివారం ఉపవాసం ఉండడం, అలాగే ఆంజనేయ స్వామిని వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా పూజించడం, ప్రతి మంగళవారం శనివారం ఆంజనేయ స్వామి అష్టోత్తరం చదువుకోవడం, అలాగే హనుమంతు టెంపుల్కి వెళ్ళి వడమాల కానివ్వండి, లేకపోతే సింధూర పూజ కానివ్వండి, లేకపోతే తమలపాకులతో పూజ చేయించడం కానీ చేస్తే మంచిది. అలాగే వెంకటేశ్వర స్వామికి శనివారం లేదంటే బుధవారం అభిషేకంగా అర్చన కానీ చేయడం, అలాగే 40 ప్రదక్షిణలు కనుక చేస్తే చాలా మంచిది. ఇంకా ఉధృతంగా ఉందంటే మరి ఖచ్చితంగా వీలైతే ఒక శనివారం రోజున రక్తదానం చేయండి. రక్తదానం చేయడం ద్వారా కూడా ఎలాంటి దోషాలను కూడా తొలగిపోతాయి, ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అలాగే ఇంకా ఉధృతంగా ఉందంటే మరి శనికి 19,000 సార్లు జపం చేయించి నల్ల నువ్వులు 200 గ్రాములు దానం ఇస్తే కనుక దోషం మొత్తం తొలగిపోతుంది. విద్య, ఉద్యోగం, వివాహం, వాహనం, విదేశీయానం, సంతానం, గృహయోగం వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకి మెసేజ్ లేదంటే కాల్ చేసి గురుగారు అపాయింట్మెంట్ పొందవచ్చు. గురుగారు, మకర రాశి వారికి సెప్టెంబర్ మాసం ఎలా ఉండబోతుంది అనే విషయం తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం.